హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏబిఎస్ ట్రేడింగ్ హబ్. మండే మార్కెట్లో వచ్చే మొదటి మూవ్ మొత్తం వారం దిశను నిర్ణయించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీక్లీ మార్కెట్ అనాలిసిస్ ని చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ వారం నిఫ్టీలో మార్కెట్ ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది? బుల్ సైడ్ ఆధిపత్యం చూపిస్తారా లేక బేర్స్ మార్కెట్ ని కంట్రోల్ చేస్తారా? ఈ విషయాన్ని మనం ఓహెచ్ఎల్సి ప్రైస్ లెవెల్స్ ఆధారంగా పూర్తి వీక్లీ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. అయితే మార్కెట్ ప్రస్తుతం ఈ వీక్ 24,334 వద్ద క్లోజ్ అయింది. అది ఈ క్లోజింగ్ ఎక్కడ జరిగింది? ప్రీవియస్ వీక్ హై కింద జరిగింది. దాదాపుగా 8th జూలై నాటి ప్రైస్ లెవెల్స్ లో దాదాపుగా మార్కెట్ 5 రోజులు ఒకే రేంజ్ లో మార్కెట్ ట్రేడ్ అయింది. 18th జూలై నాడు ఈ రేంజ్ కి బ్రేక్ జరిగింది. అంటే మన ఫ్రైడే రోజు బ్రేక్అవుట్ జరిగింది. అయితే ఈ బ్రేక్అవుట్ ని కన్ఫర్మేషన్ కింద మనం ఇప్పుడే తీసుకోలేము. ఎందుకంటే ఇప్పుడు బ్రేక్అవుట్ జరిగింది, మళ్ళీ ఇమ్మీడియట్ బ్రేక్అవుట్ వచ్చినా మళ్ళీ ఇదే రేంజ్ లో మార్కెట్ కొనసాగే అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకే ముందుగా మనం మండే రోజు మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది, మండే రోజు యొక్క మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవి ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది పూర్తి వీక్ కి మనకు ఒక రూట్ దొరుకుతుంది అన్నమాట. అంటే పూర్తి వీక్ యొక్క మూవ్ అనేది మనం ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. ఫర్ సపోజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఎక్కడ గ్యాప్ అప్ ప్రీవియస్ డే హై పైన లేదా ప్రీవియస్ క్లోజింగ్ గ్యాప్ పైన మార్కెట్ ఓపెన్ అయింది. అక్కడ ఓపెన్ అయి పైన సస్టైన్ అయింది అనుకోండి, ప్రీవియస్ డే హై లేదా ప్రీవియస్ డే క్లోజ్ వద్ద సపోర్ట్ తీసుకొని ఒక స్ట్రక్చర్ స్టిప్ జరిగితే, ఈ స్ట్రక్చర్ స్టిప్ జరిగితే ప్రీవియస్ వీక్ హై అనేది మనకు టార్గెట్, బయింగ్ సెట్ టార్గెట్ అన్నమాట. 24,460 అనేది 24,450 అనేది మనకి ఫస్ట్ టార్గెట్, 24,500 అనేది సెకండ్ టార్గెట్. సెకండ్ కీ టార్గెట్ గా మనము కన్సిడర్ చేయవచ్చు. మార్కెట్ ఒకవేళ గ్యాప్ ఓపెన్ అయితే, ఓకేనా? అయితే ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ప్రీవియస్ గ్యాప్ క్లోజింగ్ బ్రేక్అవుట్ చేసి మళ్ళీ ఒక చిన్న కరెక్షన్ వచ్చి ఇక్కడ మనకు ఒకవేళ సపోర్ట్ తీసుకుంటే, ఇక్కడ ప్రీవియస్ డే హై అనేది మనకు సపోర్ట్ లా పనిచేస్తే, ఇక్కడ ఒక స్ట్రక్చర్ స్టిప్ జరిగితే ఈ ప్రీవియస్ వీక్ హై వరకు మనము బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ప్లాట్ ఓపెన్ అయినా లేదు, ఒకవేళ ప్లాట్ ఓపెన్ అయ్యి ప్రీవియస్ డే క్లోజింగ్ కింద ఒకవేళ మార్కెట్ ట్రేడ్ అయిందనుకో, మార్కెట్ ట్రేడ్ అవుతూ ఈ ప్రీవియస్ డే క్లోజింగ్ అనేది మనకు రెసిస్టెన్స్ లాగా పనిచేసి ఇక్కడ ఒక స్ట్రక్చర్ స్టిప్ జరిగితే ప్రీవియస్ డే ఓపెన్ అనేది మనకు మొదటి టార్గెట్ గా మనం డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్? ఇది డౌన్ సైడ్ గా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు, ఒకవేళ మార్కెట్ పూర్తిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం. ఇక్కడ గ్యాప్ డౌన్ బిట్వీన్ ఈ రేంజ్ ఎక్కడైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ప్రీవియస్ డే ఓపెన్ దగ్గర ఓపెన్ అయింది అనుకుందాం. ఫస్ట్ సపోర్ట్ ప్రీవియస్ డే ఓపెన్ దగ్గర మార్కెట్కు వెళ్ళి ఇక్కడ ప్రీవియస్ డే ఓపెన్ ప్రైస్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ ఒక స్ట్రక్చర్ జరిగితే ప్రీవియస్ డే క్లోజ్ అనేది మనకి గ్యాప్ ఫిల్ చేయడానికి వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? బై సైడ్ ఒకవేళ మనకు సెటప్ కనపడితే, మనకు బై సైడ్ అవకాశం దొరికితే ప్రీవియస్ డే క్లోజింగ్ అనేది మనకు టార్గెట్ గా కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ప్రీవియస్ డే లో కింద ట్రేడ్ అయ్యి ప్రీవియస్ డే లో అనేది రెసిస్టెన్స్ గా పనిచేస్తే ఇక్కడ ఒక స్ట్రక్చర్ జరిగితే ప్రీవియస్ వీక్ లో అనేది మనకు మొదటి టార్గెట్ గా పనిచేస్తుంది. ప్రీవియస్ గ్యాప్ క్లోజింగ్ అనేది 23,950 అనేది మనకి సెకండ్ టార్గెట్ గా కన్సిడర్ చేయొచ్చు. గ్యాప్ ఒకవేళ మార్కెట్ కింది సైడ్ మనకు అవకాశం ఇస్తే, అంటే డౌన్ సైడ్ అవకాశం ఇస్తే. మండే రావడి ఈ విధమైన ప్రైస్ యాక్షన్ ఒకవేళ జరిగింది అనుకోండి, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, ఫ్లాట్ ఓపెన్, ఎక్కడ ఓపెన్ అయినా ఎక్కడ క్లోజ్ అయినా, ఒకవేళ పూర్తిగా మండే నాడు దీని కింద క్లోజ్ అయింది అనుకున్నాం, ఇక్కడ గ్యాప్ క్లోజ్ చేసేసి మన మార్కెట్ దీని కింద క్లోజ్ అయింది. ఇక్కడ నెక్స్ట్ డే
మార్కెట్ నెక్స్ట్ వీక్ వరకు ఈ ప్రీవియస్ క్లోజింగ్ గ్యాప్ ఏదైతే ఉందో ఈ వీక్ మొత్తంలో ఇక్కడికి మార్కెట్ ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి డౌన్ సైడ్. ఎందుకంటే ఇంకా వీక్లీ రేంజ్ లో మార్కెట్ వీక్లీ టైం పీరియడ్ లో మనం ఒకవేళ చూస్తే వీక్లీ టైం ఫ్రేమ్ మనం ఒకవేళ చూస్తే దాదాపుగా మార్కెట్ ఒకటే రేంజ్ లో ఇన్సైడ్ మీద ఇన్సైడ్ బార్ చేసుకుంటూ వెళ్తుంది. మార్కెట్ ఒకటే రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. మనకు బై సైడ్ ఒకవేళ మార్కెట్ బుల్లిష్ ఉండాలంటే, మార్కెట్ పూర్తిగా బుల్లిష్ అవ్వాలంటే, మనం బుల్లిష్ సైడ్ ఉండాలంటే మార్కెట్ అనేది ఈ ప్రీవియస్ వీక్ హై పైన క్లోజింగ్ ఇవ్వాలి. మండే క్లోజింగ్ ఇచ్చి ప్రీవియస్ వీక్ హై అనేది మనకు సపోర్ట్ లా పనిచేస్తే, సపోర్ట్ లా పనిచేసి దీని కింద క్లోజ్ కానంత వరకు మనం బులిష్ గా ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రీవియస్ వీక్ ఈ లో కింద ఒకవేళ మండే రోజు అనేది క్లోజింగ్ ఇస్తే దాదాపుగా మనకి ప్రీవియస్ క్లోజింగ్ గ్యాప్ అనేది మనకు డౌన్ సైడ్ టార్గెట్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొక విషయం, ఇది మొదటి టార్గెట్. వీక్లీలో చూస్తే $23,074 అనేది మనకి సెకండ్ టార్గెట్. మొత్తం అంటే కీ లెవెల్ అన్నమాట, డౌన్ సైడ్ కీ లెవెల్ గా దీన్ని కన్సిడర్ చేయవచ్చు. ఇది నిఫ్టీ యొక్క వీక్లీ మార్కెట్ అనాలిసిస్. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలన్నా డౌన్ సైడ్ వెళ్ళాలన్నా మనకు 24,500 అనేది కీ లెవెల్ అప్ సైడ్ బ్రేక్ అవ్వాలి. 23,800 డౌన్ సైడ్ అయితే బ్రేక్అవుట్ ఇవ్వాలి. ఏటో వైపు బ్రేక్అవుట్ వస్తే తప్పించి మనం క్లీన్ బుల్లిష్ లేదా క్లీన్ గా, ఒకవేళ ప్రీవియస్ వీక్ లో కింద మార్కెట్ మండే రోజు క్లోజింగ్ అయితే మనం పూర్తిగా బేరిష్ అయిపోతాం అన్నమాట. మన టార్గెట్ బేరిష్ సైడ్ వైపు, సెల్ సైడ్ వైపు మన టార్గెట్ ని ఈ వీక్ లో 23,074 అనేది మనం టార్గెట్ గా కన్సిడర్ చేయవచ్చు. ఒకవేళ మార్కెట్ అనేది ప్రీవియస్ వీక్ హై 24,500 పైన క్లోజ్ అయితే మండే నాడు మనం ఈ ప్రీవియస్ వీక్ హైని సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఒకవేళ సస్టైన్ అయితే 24,650 అనేది 50 ప్లస్ 24,985 అంటే దగ్గర 25,000 రౌండ్ ఫిగర్ టార్గెట్ గా మనం కన్సిడర్ చేయవచ్చు బుల్లిష్ సైడ్ గా ఈ వారం కోసం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మన నిఫ్టీ యొక్క వీక్లీ మార్కెట్ అనాలిసిస్. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మార్కెట్ అప్డేట్స్ కోసం ఏబిఎస్ ట్రేడింగ్ హబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటికైతే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.